వైశాఖ పురాణం 8వ అధ్యాయము వైశాఖమాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను. మహర్షీ, నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగనున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగా తెలిసికొనగోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలను విని, శృతదేవమహాముని నాయనా, నీవడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగినది. బాగుగా వినుమని ఇట్లు వివరింపసాగెను. రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాదిరాజువు. నీకిట్టి విష్ణుకథాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖవ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు. సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము, సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి, కాని అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి, అన్ని ఆశ్రమములవారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్లనీడలో చలివేంద్రము నేర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గముల యందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము, పానకము, పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దద్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకర్తో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలడిగి వలసిన ఆతిథ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట, దద్యన్న నివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును, అఖండ పుణ్యమునిచ్చును. పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యథాశక్తిగా వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు.
అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. వైశాఖ పురాణం 8వ అధ్యాయము సంపూర్ణం. ఇట్లు ఇటికెల వెంకట్ బాలయ్య.